హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అయితే ఈ టాపిక్ ఏంటంటే, మన దగ్గర అందరి దగ్గర పాన్ కార్డ్స్ అయితే ఉంటాయి కదా. అయితే కొత్తగా తీసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఓల్డ్ పాన్ కార్డ్స్ ఎవరైతే దగ్గర ఓల్డ్ పాన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీగా ఆధార్తో కంపల్సరీగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మన టాపిక్ మీకు ఇప్పటికే అర్థమైంది ఉంటుంది. ఆధార్ కార్డుకి పాన్ కార్డు ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటికే గవర్నమెంట్ 3-4 years నుంచి ఈ ఆధార్కి పాన్కి లింకింగ్కి టైం అయితే చాలాసార్లు ఇచ్చింది, చాలాసార్లు పొడిగించింది. అయితే చాలామంది ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది ఇప్పటికీ కూడా ఈ లింక్ అనేది ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అయితే దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మన బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ సైడ్ నుంచి బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మనం ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేసుకోకపోతే. అలాగే మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలన్నా, అలాగే ఐటీకి సంబంధించిన ఏ వర్క్ చేయాలన్నా కంపల్సరీగా ఈ ఆధార్ తోటి పాన్ కార్డ్ అనేది లింక్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది మనం ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళక ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఏంటంటే నాకు మోటివేషన్ వస్తుంది, అలాగే మరిన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు మోటివేషన్ అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీంతోపాటు ఏంటంటే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వాలి కాబట్టి, మనం ఆధార్ పాన్ లింక్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనం 1000 రూపీస్ అయితే ఫైన్ అయితే పే చేయాలి గవర్నమెంట్కి. మనం 1000 రూపీస్ ఫైన్ పే చేసిన తర్వాత మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఆధారు పాన్ లింక్ చేసుకోవాలంటే సేమ్ ఆధార్లో ఉన్న డీటెయిల్స్, పాన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ రెండు సేమ్ ఉండాలి. ఫస్ట్ నేము, అలాగే లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మనకి లింక్ అయితే అవుతుంది. సపోజ్ పేమెంట్ చేసిన తర్వాత ఈ మ్యాచ్ లేకపోతే మనకి ప్రాసెస్ అనేది ఆగిపోతుంది మేడం. ఎగ్జాక్ట్గా ఆధార్ పాన్ కార్డులో ఇన్ఫర్మేషన్ సేమ్ టు సేమ్ ఉండాలి. ఒకవేళ లేకపోతే ముందు మీరు పాన్ కార్డ్ అని కానీ, పాన్ కార్డులో రాంగ్ ఉంటే పాన్ కార్డులో, లేదా ఆధార్ కార్డులో రాంగ్ ఉంటే ఆధార్ కార్డులో మీరు కరెక్షన్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు అదైతే ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఈ ఆధార్ పాన్ లింకింగ్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే ఈ ప్రాసెస్ మొత్తం నేను మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గూగుల్ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇక్కడ అఫీషియల్ పోర్టల్ అయితే మనకి లింక్ అయితే వస్తుంది. మనం ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ విధంగా మనకు వెబ్సైట్ అయితే ఇంటర్ఫేస్ చూపిస్తుంది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో మనకి క్విక్ లింక్స్ అని ఉంటుంది అన్నమాట. క్విక్ లింక్స్లోనే మనకు కావాల్సిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది అఫీషియల్ పోర్టల్ అన్నమాట. వేరే పోర్టల్స్ ఎక్కడ మీరు చేయకండి. ఈ పోర్టల్లో ఈ ఇంటర్ఫేస్ ఉన్న దాంట్లో చేయండి. ఓకే, అయితే కొంచెం మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక క్విక్ లింక్స్లో కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లింక్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పాన్ నెంబరు అలాగే ఆధార్ నెంబరు రెండు కూడా అడుగుతుంది. ఇక్కడ మనం కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి లింక్ అయిపోతే మళ్ళీ దాన్ని డీలింక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ పాన్ నెంబరు ఆధార్ నెంబర్ దగ్గర పెట్టుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ లింక్ అయిపోతే ఇక ఆల్రెడీ లింక్ అయిపోయిందని చూపిస్తుంది, లేదంటే కంటిన్యూ మీద క్లిక్ చేయమని ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ బై పేయింగ్ ట్యాక్స్ పేమెంట్ అడుగుతుంది. అంటే మనకి 1000 రూపాయలు లేట్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఆ లేట్ ఫీజు అనేది మనం పే చేద్దాం. ఇక్కడ పాన్ నెంబర్ మళ్ళీ రీకన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇచ్చి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీద ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఓటీపీ వెరిఫై అవుతుంది. ఒకసారి ఆల్ డేటాలో ఇన్కమ్ ట్యాక్స్ డేటాలో పేరు ఏముంది పాన్ కార్డ్కి అని చూపిస్తుంది. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంది కదా, ఫస్ట్ది దాని మీద ప్రొసీడ్ కొట్టండి. ఇక్కడ మన అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ అంటే 24-25 నడుస్తుంది కాబట్టి అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2025-26. ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఏ ఇయర్లో అయితే మనం అమౌంట్ సంపాదిస్తామో ఆ ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. దాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏ ఇయర్లో అయితే ఫైల్ చేస్తుందో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. సో ఇక్కడ 25-26 అంటే ఇప్పుడు మన ఈ ఇయర్లో
చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్కి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది పక్కన అదర్ రిసిప్ట్స్ 500 ఆ హెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద వచ్చేసేటప్పటికి ఫీ డిలే ఫర్ లింకింగ్ విత్ ఆధార్ ఉంది కదా, ఫస్ట్ బటన్ దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అయితే కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. చేసి కంటిన్యూ చేయగానే మనకి ఇక్కడ అమౌంట్ ఎంత అనేది ఫైన్ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే 1000 రూపీస్ నడుస్తుంది, మరి ఫ్యూచర్లో పెంచొచ్చు. సో అన్నీ కరెక్ట్గా ఉంటే కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సమ్ బ్యాంక్స్ వస్తాయి అన్నమాట. ఏటీఎం కార్డా లేదా నెట్ బ్యాంకింగా ఇలాగ మనకి గేట్వేస్ అయితే వస్తాయి. మీ దగ్గర అవైలబుల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. నీకైతే పేమెంట్ చేస్తున్నాను. ఇలా మనం పేమెంట్ చేస్తాము, మనకి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మేషన్ చూపిస్తుంది, మనం ఇప్పటిదాకా సెలెక్ట్ చేసినవన్నీ కూడా. అయితే మీరు అన్నీ ఒకసారి చెక్ చేసి ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, యాక్సెప్ట్ చేయండి. సబ్మిట్ టు బ్యాంక్ చేయగానే మీకు పేజ్ ఆటోమేటిక్గా డైరెక్ట్ అయితే అవుతుంది. వన్స్ మనకి పేమెంట్ అయిపోతే ఈ విధంగా కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. దట్ చలాన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. పక్కన మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి చలాన్ పేమెంట్ చేసిన చలాన్ రిసిప్ట్ అయితే మనకి జనరేట్ అవుతుంది పీడిఎఫ్ ఫామ్లో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ విధంగా చలాన్ అయితే వస్తుంది. ఇది మనం ప్రింట్అవుట్ తీసి అయితే పక్క పెట్టుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం పేమెంట్ చేసిన తర్వాత ఒక 2 కానీ 3 డేస్ కానీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎంబడే మనకి లింకింగ్ ఆప్షన్ అయితే రాదు. 2-3 డేస్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి లింక్ అయితే ఆప్షన్ వస్తుంది. సేమ్ మళ్ళీ కూడా మనం ఇదే పోర్టల్కి వెళ్ళి మనం లింకింగ్ ఆప్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 3 డేస్ తర్వాత కానీ 2 డేస్ తర్వాత కానీ మీరు పోర్టల్కి వచ్చి సేమ్ మళ్ళీ అదే లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇందాక లాగిన ఆధార్ కార్డు పాన్ కార్డు నెంబర్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ ఆధార్ పాన్ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ మీద చేయండి. వ్యాలిడేట్ చేయగానే మనం మొన్న పేమెంట్ చేసాం కదా 2 డేస్ బ్యాక్, ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఏ రోజు పేమెంట్ చేసాము, దాని బ్యాంక్ రిఫరెన్స్ కోడ్ అని చూపిస్తుంది. ఓకే అనుకుని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం నేమ్ అడుగుతుంది, అలాగే మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ ఎన్ని అడుగుతుంది. ఇచ్చి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఆధార్ కార్డు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే చూపిస్తున్నట్లయితే కనుక ఆ పై ఫస్ట్ లెక్క కూడా సెలెక్ట్ చేయండి. రెండోది ఏంటంటే అగ్రీ చేయడం అన్నమాట, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇది చేసి ఓకే చేస్తే మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన దాన్ని ఇచ్చి వ్యాలిడేట్ చేయండి. వ్యాలిడేట్ చేస్తే మనకి ఇక్కడ రిక్వెస్ట్ అయితే తీసుకుంటుంది. ప్లీజ్ వెయిట్ 48 hours ఫర్ లింకింగ్ అని చెప్పి మనకి డైలాగ్ అయితే వస్తుంది. ఓకే, ఇది వచ్చిన తర్వాత మనం 48 అంటే మ్యాక్సిమం 48 అంటారు కానీ 1 డేలో అయిపోతుంది. మనం ఒక రోజు తర్వాత మళ్ళీ మనం ఈ పోర్టల్లోకి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 or 2 days తర్వాత ఈ పోర్టల్లోకి వచ్చి లింక్ స్టేటస్ కానీ లింక్ ఆధార్ మీద కానీ ఎక్కడ క్లిక్ చేసినా పర్లేదు, మీరు రెండు ఇచ్చి స్టేటస్ చెక్ చేస్తే లింక్ అయిందో లేదనేది తెలుస్తుంది. చూసారా, ఇక్కడ లింక్ ఆధార్ అయిపోయినట్టు చూపిస్తుంది. వ్యూ స్టేటస్ మీద కొట్టగానే ఆధార్ లింక్ అయిపోయినట్టు చూపిస్తుంది. చాలా ఈజీగా మనం లింక్ అయితే చేస్తాము. ఫస్ట్ ఏంటంటే పేమెంట్ చేయాలి, ఒక 2 days వెయిట్ చేయాలి, తర్వాత మళ్ళీ లింక్ ఆప్షన్ ఇవ్వాలి. మళ్ళీ 2 days తర్వాత మనకి లింక్ అయిందో లేదని కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఆధార్ పాన్కి లింకింగ్ అనేది చేసాము. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.